1 మీటర్ లైనింగ్ని ఓపెన్ వైపు ముందుగా తీసుకోవాలి. ఫస్ట్గా మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి. 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. జాకెట్ పూర్తి పొడవు వచ్చి వీరికి 15 ఇంచెస్ ఉంది కొన్నాం మనం. షోల్డర్ వచ్చి 5.25 ఇంచెస్ ఉందండి. 29 సైజు ఉన్న వారికి బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతుంది. చంకదింపు 5.5 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా తీసుకున్న దాన్ని స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ తీసుకోవాలి. ఛాతీ వెడల్పు వచ్చి 8.5 ఇంచెస్ ఉంది. నడుము లూజ్ వచ్చి 7.25 ఇంచెస్ తీసుకున్నాం. కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం. ఇప్పుడు చంక రౌండ్ కోసం 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంకదింపు దగ్గర సగభాగానికి ఇలాగా చంక తీసుకున్న మార్కింగ్ని రౌండ్గా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ హైట్ తీసుకుందాం. నెక్ వెడల్పు వచ్చి 2.25 ఇంచెస్ తీసుకున్నాం. షోల్డర్ దగ్గర వెడల్పు వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా వెడల్పు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రౌండ్ షేప్ మనకి బాగా తెలుస్తుంది. లూజు దగ్గర నుంచి ఖర్చు దాకా మధ్య భాగాన్ని డాట్స్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచుతో సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ భాగం ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని సేమ్ అది ఎలా అయితే ఉన్నదో అలా మార్క్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మళ్ళీ అన్నీ కొలిచి పని ఉండదు, కొంచెం ఈజీగా అవుతుంది. 1/2 ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రాస్గా తీసుకుంటే ఇది మనకి చంక ఉక్కు రాకుండా ఉంటుంది. నెక్ వెడల్పు వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ పొడవు వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాం. 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కింద భాగంలో. ఇలా కలుపుతూ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకుని లోపలికి 1 ఇంచ్కి ఈ విధంగా కర్వ్ వచ్చే విధంగా తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ దగ్గర నుంచి పైన షోల్డర్ భాగానికి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ షేప్ స్ట్రైట్గా రావడం కోసం షోల్డర్ మధ్య భాగం నుంచి ఒక మార్క్ చేసుకోవాలి. మధ్య భాగం నుంచి 10 ఇంచెస్ అంటే ఇది చెస్ట్ పాయింట్ కోసం. లూజ్ వచ్చి 3.25 ఇంచెస్ తీసుకున్నాం. చెస్ట్ డౌన్ లూజ్ వచ్చి 3.25 ఇంచెస్. షేప్ డాట్ వెడల్పు 2.25 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా తీసుకున్న దాన్ని స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ వల్ల ఈ షేప్ కొంచెం కర్వ్ తీసుకున్నట్లయితే మనకి షేప్ పాయింట్ నొక్కినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. చెస్ట్ డౌన్ నుంచి 1 ఇంచు ఇలా క్రాస్గా తీసుకోవాలి.